హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. దాసరి నారాయణరావు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆయన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి దాసరి నారాయణరావును నమ్ముకున్న వారే ముంచేసినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారికి దాసరి నోట్లు పత్రాలు లేకుండా కోట్లకు కోట్లు డబ్బులు ఇచ్చేసేవారట. ఏ నిర్మాత అయినా ఆర్థిక కష్టాలలో చిక్కుకొని పోతే దాసరిని కలిసేవాడట. అంతే, వెంటనే వారికి అవసరమైన డబ్బును సర్దుబాటు చేసేవారట దాసరి. చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల్లో కొందరు ఇలా దాసరి సహాయాన్ని తీసుకున్నవారేనని సమాచారం. దాసరి ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ విమానంలో వస్తే విమానాశ్రయం వద్ద నిర్మాతలు క్యూ కట్టేవారట. దాసరి ఓకే అంటే బ్లాంక్ చెక్లను ఇచ్చేందుకు సైతం పోటీ పడేవారట. అలాంటి దాసరి చివరి రోజుల్లో ఆయన వద్ద డబ్బు తీసుకున్నవారు కూడా ముఖం చాటేశారని సమాచారం. ఓ నిర్మాత 15 కోట్లు తీసుకుని దాసరి ఆసుపత్రి ఖర్చుల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా తప్పించుకుని తిరిగేవాడట. చివరి వరకు దాసరి వద్దకు రాలేదట. అయితే ఆయనకు ఎలాంటి నోట్లు అగ్రిమెంట్లు లేకుండా కేవలం నోటి మాట ద్వారానే ఆ డబ్బు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు సినీ వర్గాలు. ఇలా ఎంతో మందికి దాసరి సహాయం చేశారని తెలుస్తుంది. అయితే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక ఖర్చులు బాగా పెరిగిపోయాయని, వాటి కోసం ఇల్లు ఆస్తులు తనఖా పెట్టినట్లు ఫిలిం వర్గాలకు సమాచారం. ఇలాంటి ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకునేందుకు చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే తనను ఆదుకోగలడని ఆయన డేట్స్ కోరినట్లు సమాచారం. ఇంతలో విధి వక్రీకరించి ఇలా స్వర్గస్థులయ్యారు దాసరి గారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.